హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజెస్ వ్లాగ్స్. సో ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయడం మనకి అలవాటు కదా. సో అలాగే ఈరోజు కూడా మనం ఇంకొక కొత్త ప్రదేశానికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? చెప్తా ఎందుకంటే ఇలాంటి వింత ప్లేస్లు, వెరైటీ ప్లేస్లు అన్నీ మనకి కనిపిస్తాయి కాబట్టి. ఇది ఏ వింత ప్లేసో, ఏ వెరైటీ ప్లేసో కాదు, ఇది రాష్ట్రపతి నిలయం. ఇది సికింద్రాబాద్లో ఉంది. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 2.1 కిలోమీటర్స్ అవే అంతే. సో ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఈరోజు చిన్నుకి ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ ఉంది. సో ఫస్ట్లో దానిలో ఏం ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేశారో మేమైతే చూసుకోలేదు. అక్కడ మేడం వస్తే ఆవిడ నేర్పిస్తే మనం నేర్చుకోవాలంట. సో ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసేందుకు గాను మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మేము అది చూసుకోకుండా అక్కడికి థింగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకెళ్ళామన్నమాట. సో థింగ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. థింగ్స్ ప్రిపేర్ అన్నీ చేసేసి మా చిన్నుని అక్కడ వదిలేసి కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే వరకు ఉంది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళిపోమని, ఓన్లీ పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి, ఇక్కడికి మాస్టర్ వస్తున్నారు సో వెళ్ళిపోమని చెప్పారనమాట. అందుకని మేమందరం అక్కడ నుంచి వెళ్ళిపోయాం. సో అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మేము రాష్ట్రపతి నిలయంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఓన్లీ ఫైర్లెస్ కుకింగ్ కాదు, డ్రోన్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ సో ఆన్ చాలా ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ వచ్చేసి సెకండ్ బ్యాచ్. మార్నింగ్ ఒక 200 మెంబర్స్, ఆఫ్టర్నూన్ ఒక 200 మెంబర్స్. ఇక్కడికి ఒక్క స్కూలే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి వచ్చారనమాట. సో ఇక్కడ చిన్నోడును మన సూర్యగాడు ఎలాగో దూల పనులు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ దూల ఆగేది కాదు. సో పిన్ అయితే ఇక్కడ ఫొటోస్కి ఫోజులు ఇచ్చేస్తుంది, ఎందుకంటే ఆవిడకి బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చిందంట. సో ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం పేరు టన్నెల్ కిచెన్. దీనికి టన్నెల్ కిచెన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కిచెన్ ఒక టన్నెల్లో ఉంటుంది కాబట్టి. చుట్టూ ఉన్న పెయింటింగ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా బాగా గీసారో. సో మేమందరం ఎగ్జైట్ అయిపోయాం అనమాట, ఈ టన్నెల్ కిచెన్ అనేది ఎలాగో ఉంటుంది అని. ఈ వాల్స్ మీద అన్ని పెయింటింగ్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మన యాన్సిస్టర్స్ నుంచి ఇక్కడ వరకు, అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ వరకు వంట అనేది ఎలా చేస్తారు, ఏ ప్రాసెస్లో జరుగుతుంది అండ్ ఆ వంటకు సంబంధించిన కొన్ని స్టోరీస్ ఇక్కడ వాల్స్ మీద పెయింట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఒక గైడ్ కూడా ఉంటారనమాట. వాల్ మీద ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ని, దానికి సంబంధించిన దాని వెనకాల ఉన్న స్టోరీని కూడా మనకి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడితో మేము టన్నెల్ కిచెన్ అనేది ఎండ్ చేసేసాం. నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చేసాం. సూర్యగాడు పిన్నికి ఫ్లవర్ తీసుకొచ్చి ఇచ్చేసాడనమాట. ఇది మన ఇండియన్ ఫ్లాగ్ చూసారా, గాలికి ఎంత బాగా ఎగురుతుందో. ఇది ది ఎండింగ్ ఆఫ్ ది టన్నెల్ కిచెన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్లాగ్ తర్వాత అక్కడ పక్కనే ప్లే గ్రౌండ్ ఉంది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఈ ప్లేస్లో గార్డెన్ అయితే ఎంత బాగుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. పైగా ఇది ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. లైక్ బటర్ఫ్లై గార్డెన్, నక్షత్ర గార్డెన్, హనుమాన్ టెంపుల్ ఉంది,
పైగా ఎక్కడో అంటే ఎప్పుడో మన యాన్సిస్టర్స్ తవ్విన బావి దాని ఒక మెకానిజం కూడా క్లియర్గా ఉందన్నమాట. సో ఇదే రాష్ట్రపతి నిలయం. చూసారా, గార్డెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ నుంచి మనమైతే చిల్డ్రన్స్ పార్క్కి వచ్చేసాం. సో ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. పక్కనే మేజ్ కూడా ఉంది. ఆ ఫౌంటైన్లో వాటర్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ ఒక పజిల్ కూడా పెట్టారు. మనం మధ్యలో ఉన్న ఫౌంటైన్ని రీచ్ అవ్వాలంటే ఈ పజిల్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. మేమైతే మొత్తానికి ఒక 3-4 సార్లు తిరగాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ పజిల్ అంత కన్ఫ్యూజింగ్గా కట్టారు కాబట్టి. సో సాయి, చెర్రీ, సూర్య వీళ్ళందరూ కలిసి మేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. చూసారా వాళ్ళు ఎంత ఆడుకుంటున్నారో, వాటర్ని చూడగానే అదొక సరదా అన్నమాట. సూర్య అయితే కాసేపు అలా పోజెస్ పెడతా మేజ్ దగ్గర ఆడేసుకున్నాడు. సో మేము మేజ్ని కంప్లీట్ చేసేసుకుని ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలామంది పిల్లలు కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకుని, లేదా పేరెంట్స్కి తోడుగా వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంతమంది విజిటర్స్ అక్కడ ప్లే గ్రౌండ్లో అయితే ఆడేసుకుంటున్నారు. ఓన్లీ చిన్నపిల్లలే కాదు, చూసారా పెద్దోళ్ళు కూడా వచ్చి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు.
సో వీళ్ళది కంప్లీట్ చేసేసిన తర్వాత నాకు పక్కనే అయితే సీసా కనిపించింది. సో ఆడి చాలా రోజులు అయ్యింది, ఒకసారి ఆడేద్దామని వెళ్ళిపోయాం. చూడండి ఫేస్లోనే హ్యాపీనెస్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇటిద్దరం కూర్చుని సీసా అయితే ఆడుతున్నాం. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సో అక్కడ సీసా కంప్లీట్ చేసేసిన తర్వాత మేమైతే బుల్షోకి వెళ్ళాం. బుల్షో రండి అన్నట్టు బాగా పిలిచారు. సో బుల్స్ ఏమన్నా ఎక్కువ షో చేస్తాయేమో, అంటే ఎక్కువ జిమ్నాస్టిక్స్ చేస్తాయేమో అని చెప్పేసి మేము వెళ్ళాము. కాకపోతే ఏమైందంటే అది కింద ఉన్న పాండ్ నుంచి ఒక బ్యాగ్ ఆఫ్ వాటర్ని లాగింది. అదే బుల్షో అంట. మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే అక్కడ ఏవో చేస్తాయి అనుకుంటే మా ఎక్స్పెక్టేషన్స్కి అయితే అవి రీచ్ అవ్వలేదు. ఓకే, బట్ ఆ 2 బుల్స్ కూడా మంచిగా పైకి వెళ్ళిపోయి వాటి ప్లేసెస్లో నుంచుని రోజు ఏం చేస్తాయో వాటికి అలవాటు కాబట్టి అదే పని చేసినాయి. ఓకే, నైస్. బుల్ షో అయిపోయిన తర్వాత మేము అలా పార్క్లోకి వచ్చేసాం. సో ఇదంతా లోటస్ పార్క్. ప్రతి ప్లేస్లో ఒక్కొక్క లోటస్ పాండ్ ఉంది. చుట్టూరా రోజ్ ఫ్లవర్స్ కూడా పెట్టారనమాట. అక్కడ ఒక్కొక్క లోటస్ అయితే ఎంత పెద్దగా ఉందో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లోటస్ అనేవి పెంచారు. వాటిని పెంచడానికి ఎంత కష్టపడ్డారో. ఇక్కడ కనిపిస్తుందే ఇదే లోటస్ పాండ్. ఈ పాండ్ పక్కన ఇంకొక వైట్ కలర్ వాటర్ లిల్లీ అనేది ఉంది. ఆ వాటర్ లిల్లీ ఎంత పెద్దగా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో వచ్చే వీడియో క్లిప్లో ఉంటుంది. దేర్ అదే పెద్ద వాటర్ లిల్లీ అనమాట. చాలా పెద్దగా ఉంది. పట్టుకుంటే 2 చేతులతో సరిపోయింది. బట్ ఈలోపే పక్కన అక్కడ గార్డెన్ కీపర్ సర్చ్ చేశారు, షుడ్ నాట్ టచ్ ది ఫ్లవర్స్ అని. సో పట్టుకున్న వాళ్ళం కూడా వదిలేసాం. నేను అలాగే ఒక స్నాప్ తీసేసుకుని స్నాప్ స్టిక్ పెంచుకోవడానికి స్నాప్ పెట్టేశాను అనమాట. సో పక్కన ఉన్న గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇంతకీ మన చిన్న అక్క ఏ వంట చేసిందో చెప్పలేదు కదా.
ఆవిడ చేసింది కుకుంబర్ సూషి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం బటర్ పేపర్ అనేది ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ బటర్ పేపర్ మీద కుకుంబర్స్ అనేవి మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. దాని మీద హంకర్డ్ రాయాలి. హంకర్డ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక కాటన్ క్లాత్లో పెరుగు కర్డ్ వేయాలి. వేసి దానిలో ఉన్న వాటర్ని మొత్తం మనం గట్టిగా స్క్వీజ్ చేసేయాలి. స్క్వీజ్ చేసిన తర్వాత కర్డ్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. దాని మీద కొంచెం వెయిట్ పెట్టి రిఫ్రిజిరేటర్లో ఒక 10 minutes వదిలేసామంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట. దాన్నే హంకర్డ్ అంటారు. మనం ఈ హంకర్డ్ అప్లై చేసేసిన తర్వాత బ్రెడ్ పీసెస్ని ఏం చేయాలంటే 4 sides ఆ బ్రౌన్ కలర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. వైట్ కలర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం నీట్గా చపాతీ రోలర్తో రోల్ చేసుకుని సాఫ్ట్గా చేసుకోవాలి. దాన్ని 4 pieces కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని ఈ హంకర్డ్ మీద పెట్టాలన్నమాట. హంకర్డ్ మీద పెట్టిన తర్వాత ఇక్కడ మన రెసిపీకి అసలు టేస్ట్ ఇచ్చే హంకర్డ్ ఇంకొకటి ఉంది. అదే పెరి పెరి హంకర్డ్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు కదా? ఎలా చేయాలో నేను చెప్తాను. ఇందాక హంకర్డ్ ప్రిపేర్ చేసాం కదా, దాంట్లో కొంచెం పెరి పెరి పౌడర్ అయితే కలపాలి. అలా కలిపేస్తే అదే పెరి పెరి హంకర్డ్. దాని మీద క్యాప్సికమ్ టాపింగ్స్ అండ్ కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసి టైట్గా రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్లో మనం ఒక్కొక్క టూత్పిక్ పెట్టాలి. ఎక్కడైతే దగ్గరగా టూత్పిక్స్ పెట్టామో ఆ 2 టూత్పిక్స్ మధ్యలో మనం కట్ అనేది పెట్టాలన్నమాట. దాన్ని ఓపెన్ చేసి చూస్తే సూషి రెడీ. సో లాస్ట్లో మనం ఈ బటర్ పేపర్ తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీ షుడ్ నాట్ ఈట్ ఇట్, ఎందుకంటే అది ఎడిబుల్ కాదు. నెక్స్ట్ అంతా అయిపోయింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసాం. చూసారా వెనకాల పెద్ద స్టోన్ మీద 2 విగ్రహాలు ఎలా చెక్కినట్టు? దీనికి వెనకన్న హిస్టరీ ఏంటో నాకు కూడా తెలీదు. సో ఫ్రెండ్స్, మీ ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా ఈ రాక్ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటో మాకు చెప్పండి. అలాగా మేము కొన్ని ఫొటోస్కి పోజెస్ ఇచ్చేస్తూ గార్డెన్ మొత్తం చూసుకుంటూ ఫుల్గా అలసిపోయామన్నమాట. సో కాసేపు ఒక ప్లేస్లో కూర్చున్న తర్వాత పక్కనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూస్తాం. టెంపుల్ పక్కన నేను ఇందాక చెప్పాను కదా, మన యాన్సెస్టర్స్ టైమ్స్లో ఒక బావి యూజ్ చేసేవాళ్ళని. ఆ బావి ఇదే అనమాట. చూసారా ఎంత లోతుగా ఉందో. సో మా చిన్నోడు కార్ చూస్తాను అంటే ఆ కార్ పెట్టిన ప్లేస్లోకి అయితే తీసుకెళ్ళాము. బట్ లోపలికి ఎంట్రీ అయితే లేదు కాబట్టి మనం బయట నుండే చూసి వచ్చేయాల్సి వచ్చింది. సో చిన్నోని తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకెళ్ళొచ్చు, బట్ సర్టిఫికేట్ అనేది ఫోన్కి వస్తుంది. సో తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. మీరు చూడొచ్చు మన చిన్నకి ఎలా చూస్తుందో. ఇక్కడ మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసుకొచ్చిన ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసుకురావడం అంటే మొత్తం పీల్ చేయడము, బ్రెడ్ సైజ్ని రోల్ చేయడము, ఇదంతా అక్కడ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఇవన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం. రెసిపీ మాత్రం తను అక్కడ చేసింది. సో తన ఫ్రెండ్స్, తన స్కూల్ మేట్స్ అందరూ పక్కనే ఉన్నారు. వాళ్ళందరితో కూర్చుని చేసింది. నేను కూడా అక్కడే కూర్చుని వాళ్ళతో చూస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియోని చూశారు. ఇంకా చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు అది కొంచెం చూసేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ కావాలో మాకు కామెంట్ బాక్స్లో తెలిపేయండి. సో దట్ మీకు ఏ కంటెంట్ ఇష్టమో దాన్ని బట్టి మేము వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా జరిగింది మా రాష్ట్రపతి టూర్ భవన్, రాష్ట్రపతి నిలయం. అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. చూసారు కదా, ఇంకా చిన్ను ఇలా రెసిపీ ట్రై చేస్తుంది.
ఆల్రెడీ ఇంటి దగ్గర ట్రై చేసినప్పుడు బాగానే వచ్చింది రోల్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్ అయింది కాబట్టి రోల్ కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. సో ఫస్ట్ టైం కాకుండా ఆల్రెడీ సెకండ్ టైం కూడా చేపించాం. సో పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మిగతా వెజిటేబుల్స్ ఉంటే బ్రెడ్స్ వేసేసి కొంచెం మిగిలిపోయినాయి అనమాట. సో ఆ బ్రెడ్తో మేము శాండ్విచ్ కూడా ప్రిపేర్ చేసేసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మా నుంచి వచ్చే ఏ కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. సో లవ్ యూ ఆల్ గైస్. ప్రేమతో మీ మేము.